భజన సర్కస్ దాదాపు ఒకే మతస్థులు నివసించే చిన్న గ్రామాల్లో భజన మండలులు ఏర్పడడం, సభ్యులంతా తెల్లవారుజామునే లేచి భజన చేసుకుంటూ వాడవాడలా తిరగడం ఆనాటి పరిస్థితులకు అనుకూలంగానే ఉండేది. కాస్త శ్రావ్యమైన కంఠం గలవారు తమ గాత్రాన్ని ప్రదర్శించడానికి, సంగీత జ్ఞానం ఉన్నవారు తమ గాన కళాకౌశలం చూపించడానికి ఆ సామూహిక భజన మంచి అవకాశం కల్పించేది. కొందరు గొంతు ఇంపుగా లేకపోయినప్పటికీ పాడాలనే అభిలాష మాత్రం మెండుగా ఉంటుంది. అలాంటి వారు ఒంటరిగా పాడబోనుకుంటే వినలేమంటూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెవులు మూసుకుంటారు. గుంపుతో పాటు కలిసి పాడితే వీరి గొంతు మిగతా గొంతులతో కలిసిపోతుంది. కాబట్టి ఎవరూ అభ్యంతరం పెట్టకుండా వీరి ఇచ్చా నెరవేరుతుంది. తెల్లవారుజామునే లేచి ఇలా భజనకు బయలుదేరడం, ఒక ఇంటి వారిని వేరొక ఇంటి వారికి వచ్చి పిలవడం, ఇంటాయన ఏదో పవిత్ర కార్యానికి బయలుదేరుతున్నందువల్ల ఇంటిలిపాదికి పుణ్యం దక్కుతుందని ఇల్లాలు భావించడం అంతా ఉత్సాహభరితంగానే ఉంటుంది. గాత్ర సౌలభ్యం ఉన్న వారొకరు చరణం పాడడం, మిగతా వారంతా దానిని కలిసి పాడడం, నాయకుడు ఆ చరణాన్ని మరికాస్త వేగంగా పలకడం అంతా ఒక తపాసాగా, ఆటగా, ఆనందంగా ఉంటుంది. ఇక వీరి భజన పాటలు వినేవారి ఆనందానికి కూడా మేర ఉండదు. వారికి ఏదో ప్రేరణ కలిగినట్లుంటుంది. ఈ కొద్దిపాటి భక్తికే దైవకృప తమపై ఒలుకుతున్నదని, అభీష్ట సిద్ధిరస్తు అని దైవం దీవిస్తున్నాడని అనుకుంటారు. కానీ నగరాలు, పట్టణాలు పెరుగుతున్నాయి. వాటిలో అనేక జాతుల వారు, మతాల వారు నివసిస్తున్నారు. మత మౌఢ్యాన్ని నిరసించేవారు కూడా అధికమవుతున్నారు. మతానుయాల్లోనైనా ఒకరి దేవుడంటే మరొకరు కెట్టదు. హిందువులు మేళతాళాలతో వీధుల వెంట వెళ్తే ఒక వర్గం వారికి పనికిరాదు. క్రైస్తవులు హార్మోనియం వాయించుకుంటూ పెద్దగా సంకీర్తనం చేస్తూ తమ దేవకుమారుని స్తుతిస్తూ వెళ్తుంటే కొన్ని వర్గాలకు విక్రింపు. తెల్లవారుజామునే నమాజుకు రండని మసీదుపై నుండి ఒకరు కేక పెడితే మరొక వర్గానికి కంటగింపు. ఈ సామూహిక భజనలు, ప్రార్థనలో భక్తిపాలు ఎంత ఉన్నదో ఎవ్వరికీ తెలియదు. కానీ ఇతర వర్గాల వారు ఇదంతా శబ్ద కాలుష్యంగా భావిస్తుంటారు. సొంత మతస్థుల్లో కూడా కొందరు విద్యావంతులు బయటికి ఏమీ అనకపోయినప్పటికీ వారికి ఇదంతా అప్రస్తుతంగా కనిపిస్తుంటుంది. సామూహికంగా చేయదగిన పనులు వేరే ఉన్నాయి. వడ్లు దంచడం, పంటలు కోయడం, రాళ్ళు కొట్టడం ఇలాంటి కార్యాలు ఎన్నో నలుగురు కలిసి చేయవలసినవే. ఆహారోత్పత్తి, వస్తు ఉత్పత్తికి సంబంధించిన పనులన్నీ సామూహికంగానే చేయవచ్చు. కానీ భగవద్భక్తిని సామూహికంగా చేపడితే ఎక్కువ ప్రయోజనం ఉండదు, ఆటగా తయారవుతుంది. నేను ఎవరో కనుక్కోమని జీవించే పొడుగున చెవిని ఇల్లు కట్టుకొని ఉపదేశించిన మహాపురుషుడు అరుణాచల రమణుని ధనుర్మాస సమయంలో ఒక భజన కూటమి సందర్శించి ఆలు చుట్టూ భజన చేస్తూ ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయారు. వారి కర్తవ్యం అంతటితో తీరిపోయిందని భావించారు. నేను మూలస్థానం కనుగొనే ఓర్పు ఎవరికుంటుంది? అదేదో ఆ స్వామే కనుగొని ఆయన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న తమని తరింపజేయాలి. కానీ తాము స్వయంగా ఆ నేనును పరిశోధించే తీరిక, ఓపిక ఎక్కడి నుండి తేవాలి? అంతకు మునుపు టౌన్లో ప్లేగు జాడ్యం వ్యాపించి బీభత్సం సృష్టించి తొలగిపోయింది. అది అణగారిన తర్వాత టౌన్లోని వారు ఒక భజన ఏర్పాటు చేసుకున్నారు. అందులో ప్రముఖులు కొందరు శ్రీ రమణుల వారిని వద్దకు వస్తూ పోతూ ఉండేవారు. అందుచేత రమణుల వారిని కూడా రమ్మని అడిగారు. నేనెందుకయ్యా అన్నప్పటికీ రావాల్సిందేనన్నారు. చెరువు గట్టున ఒక పెద్ద డేరా వేశారు. శ్రీమతి సూర్యనాగమ్మ రాసిన పుస్తకంలోని రమణుని మాటల్లోని మిగతా కథ వినండి. భజన అంటే అది సాధారణ భజన అనుకున్నారా? ఆ పెద్ద డేరాలో మధ్యన భజన నిమిత్తం కావలసినంత ఖాళీ స్థలం ఉంచి సర్కస్ డేరాలో లాగా ప్రేక్షకుల కొరకు చుట్టూ ఎన్నో కుర్చీలు, బల్లలు తెచ్చివేశారు. టీ పార్టీకి తెచ్చినట్లుగా ఎన్నో రకాల మిఠాయిలు తెచ్చి ఎగ్జిబిషన్లో పెట్టినట్లు వరుసగా పెట్టారు. పూలమాలలకు లెక్కే లేదు. కలెక్టర్లు, తహసీల్దారులు, పోలీస్ సిబ్బంది అంతా వచ్చారు. నాకు ఒక ప్రత్యేక వేదిక అమర్చి ఉంచారు. నేను వెళ్ళగానే అంతా లేచి నమస్కరించి, స్వామి ఆ వేదిక మీదకి దయచేయండి అన్నారు. ఇదేమిరా ఉపద్రవం అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఇంత గొడవ చేస్తారని తెలియదు. వచ్చాం, ఇక తప్పదని కూర్చున్నాను. పుష్పమాలలు నాకు వేయాలని చూశారు కానీ నేను ఒప్పుకోక, మీరంతా వేసుకోండి అయ్యా అన్నాను. సరే, వాళ్ళే ధరించారు. అంతవరకు వారి భజన ప్రారంభించనే లేదు. నేను కూర్చున్న తర్వాత ఆజ్ఞ అడిగి ప్రారంభించారు. ఒక జట్టు భజన ముగిసిన తర్వాత వారు పలహారాలు చేసేది, సోడా గీడా తాగుతూ విశ్రాంతి తీసుకునేది. అప్పుడు మరొక జట్టు ఆరంభించి తెల్లవారుజాము వరకు ఒకటే తిండి, ఒకటే భజన. నేను మాత్రం ఏదీ తాగకుండా, తినకుండా కూర్చున్నాను. తెల్లవారేసరికి పిట్ట పురుగు లేకుండా డేరాలతో సహా అన్నీ ఎత్తివేశారు. వాళ్ళందరికీ భలే ఉసారు. సర్కస్ డేరా అంతటి పెద్ద డేరా వేయడం, చుట్టూ కుర్చీలు అమర్చడం,
తినుబండారాలు ఏర్పాటు చేయడం, భజన కాగానే భోజనం, భోజన కాగానే భజన, పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ హాజరవ్వడం, తెచ్చిన పుష్పమాలలన్నీ తామే ధరించడం, భగవాన్ వచ్చి ఆసీనులై ఆజ్ఞ ఇచ్చే వరకు భజన ఆరంభించకపోవడం, ఇదంతా కలిపి చూస్తే శ్రీ రమణులు అన్నట్లు అదో సాధారణ భజన సమావేశం కాదు, దైవభక్తి మినహా మిగతా అన్నీ ఉన్నాయి అని చదువురులు గ్రహించే ఉంటారు.